వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వాచ్ టైం పెరగాలంటే ఏం చేయాలని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను అండి. సో వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి వాచ్ టైం పెరగాలంటే ఏం చేయాలని చెప్పేసి వీడియో అయితే చెప్పాను కదండి. సో మనం చేయాల్సిందల్లా ఒకటే అండి. వాచ్ టైం పెరగాలంటే మనం స్టార్టింగ్ వచ్చేసి మన వీడియోస్ అనేది మనం రోజు రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామని చెప్పేసి ఒక ఉత్సాహంతో రోజు వీడియోస్ పోస్ట్ చేస్తాం. ఇలా ఒక 10 days 15 days అనేది రోజు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాం. వ్యూస్ వచ్చినా రాకపోయినా పోస్ట్ చేస్తాం. వన్స్ ఒకసారి ఒక నెల అయిపోయింది అనుకోండి, వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం పెరగట్లేదు, అసలు వీడియో పెట్టడం అవసరమా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ అనేది 1 week ఒకసారి, 2 weeks ఒకసారి, లేదా వీక్లో వన్స్ ఆర్ 2 times అలా పోస్ట్ చేస్తుంటారు. సో ఇలా ఏం జరుగుతుందంటే మనకి వాచ్ టైం పెరిగినా పెరగకుండా మనకి వీడియోస్ అనేది మనం రెగ్యులర్గా పోస్ట్ చేయాలండి. ఎందుకంటే మనం వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి కొన్ని నెలలు అయితే కావట్లేదు. ఒక నెల 2 నెలల్లోనే మీకు వాచ్ టైం పెరిగిపోవాలి, మా ఛానల్ వచ్చేసి మౌంటేషన్ అయిపోవాలి, వ్యూస్ వచ్చేసి చాలా బాగా పెరగాలి, సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి కొన్ని వేలలో ఉండాలంటే అది వచ్చేసి నాట్ ఈజీ అండి. ఎందుకంటే లక్ ఉండాలి. యూట్యూబ్ అంటేనే లక్ ఉన్నట్లయితే 10 daysలోనే మీకు ఛానల్ వచ్చేసి మౌంటేషన్ అయిపోవచ్చు. 10 daysలోనే మీకు సబ్స్క్రైబర్ వచ్చేసి కొన్ని వేలలో రావచ్చు. 10 daysలోనే మీకు వచ్చేసి వ్యూస్ కొన్ని లక్షల్లో ఉండొచ్చు. అది వచ్చేసి లక్ అండి. అది వచ్చేసి ఆడియన్స్ మీద డిపెండ్ అయిన ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ ఆడియన్స్ అనే చెప్పను, మనం పెట్టే ఛానల్ అనేది కంటెంట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఛానల్లో మనం పెట్టేది ఏదైనా వాళ్ళకి అర్థమైపోవాలి. ఒక మ్యాటర్ అయింది మనం చెప్పామనుకోండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టడం అంటే ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి ఒకరోజు వచ్చేసి కుకింగ్ వీడియో చేశారు, వచ్చేసి కిడ్స్ వీడియో చేశారు, ఒకరోజు వచ్చేసి ట్రావెలింగ్ పెట్టారు, ఒకరోజు వచ్చేసి మనం వ్లాగ్స్ ఇలా పెట్టడం వల్ల మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది కదండి. దీనివల్ల వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కిడ్స్ గురించి ఇష్టపడి మన ఛానల్లో మన కిడ్స్ గురించి ఇష్టపడి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే నెక్స్ట్ డే వచ్చేసి కూడా వాళ్ళు కిడ్స్ గురించే చూడాలని చెప్పేసి వాళ్ళు ఆతృతతో ఎప్పుడు ఛానల్ నుంచి వీడియో పోస్ట్ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఈరోజు కిడ్స్ పెట్టి నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ పెట్టడం వల్ల మన సబ్స్క్రైబర్ ఆ వీడియోస్ చూస్తారంటే చూడరు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి కిడ్స్ గురించి వాళ్ళకి నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి కిడ్స్ వీడియోని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మనం మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టడం ఆపేయాలి. వన్స్ ఒకటి మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టొద్దు. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియోస్ అనేది ఏ టైంలో పోస్ట్ చేస్తున్నాం కూడా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఒకరోజు వచ్చేసి మార్నింగ్ పోస్ట్ చేస్తాం, ఒకరోజు వచ్చేసి ఈవినింగ్. అంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకు అంతగా నాలెడ్జ్ అనేది లేకపోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ 0 knowledge నుంచి వస్తారు. అంతగా యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరు ఉండరు. ఒకసారి చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి అలవాటు అవుతుంది. ఓకే ఇలా పెట్టాలని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో టైమింగ్ అనేది మనం ఒకటి సెట్ చేసుకోవాలి. అది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది మీ ఇష్టం. కాకపోతే ఒక టైం అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆ ఛానల్ నుంచి మార్నింగ్ 9కే నేను వీడియో అనేది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. షార్ట్ వీడియో వచ్చేసి నాకు ఇక టైం ఉన్నప్పుడు నేను పోస్ట్ చేస్తుంటాను. ఒకసారి పోస్ట్ చేయను కూడా షార్ట్ వీడియోస్. సో లాంగ్ వీడియో వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 9కే నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అది మనం యూట్యూబ్ ఆల్గోరిథంకి మన వీడియోస్ నుంచి మన ఛానల్ నుంచి వీడియో 9కి వస్తుందని చెప్పేసి మనం అలవాటు చేయాలి. దానివల్ల యూట్యూబ్ కూడా ఓకే ఈ ఛానల్ నుంచి ఈ టైంకి వీళ్ళ వీడియోస్ వస్తుంది, వీళ్ళ సబ్స్క్రైబర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఈ టైం నోటిఫికేషన్ పంపాలని చెప్పేసి మనం పోస్ట్ చేసిన వెంబటే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది పంపించేస్తుంది. సో ఇలా మనం ఒక టైం సెట్ చేయడం వల్ల కూడా మనకి వాచ్ టైం అనేది పెరిగే ఛాయిస్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాచ్ టైం పెరగాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేయగానే వాట్సాప్కి స్టేటస్ పెట్టుకోవడం, లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొద్దిగా బెనిఫిటే అండి. కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది కానీ అన్నిసార్లు బెనిఫిట్ ఉంటుందని నేను చెప్పను. ఎందుకంటే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. ప్రతిసారి మీ వీడియోకి వాళ్ళు టైం కేటాయించి చూడాలంటే చూడరు. ఎందుకంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే వీడియో పంపించిన వెంబటే లైక్ చేస్తారు, అదేవిధంగా కొద్దిగా వీడియో చూసి స్కిప్ చేసేస్తారు. దానివల్ల మనకి వాచ్ టైం పెరుగుతుందంటే పెరగదు. కాబట్టి ఇలా కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ మనం మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా అది జనాల్లోకి నచ్చాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు మన వీడియోకి అలవాటైపోవాలి. అలా చేయాలి. కానీ ప్రతిసారి వాట్సాప్లో పంపడం, షేర్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా చూడరు. కాబట్టి మనకు వచ్చేసి మన వీడియో అనేది
యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చెప్పేసి అక్కడ ఉంటుంది. ఎందుకంటే మీ ఛానల్లో వీడియోస్ 1 మినిట్ చూస్తున్నారా, 2 మినిట్స్ చూస్తున్నారా, 3 మినిట్స్ చూస్తున్నారా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం వాట్సాప్లో నెక్స్ట్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం వల్ల అక్కడ వచ్చేసి వాళ్ళు ఓన్లీ లైక్ చేస్తారు, వీడియో అంటే పూర్తిగా చూడరు. 1 అవర్ ఒక 10 to 15 సెకండ్స్ చూస్తారు, కట్ చేసేస్తారు. దానివల్ల మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఏమవుతుందంటే మనకి యారో మార్క్ ఇలా పైకి చూపించకుండా కింద చూపిస్తుందండి. దానివల్ల ఆ వీడియోస్ అనేది ఇంకో నలుగురికి సజెషన్లో పంపిస్తుందా అంటే యూట్యూబ్ అంటే పంపించదు. దానివల్ల మనకు అక్కడ మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి మన వీడియోస్ అనేది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని చెప్పేసి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఉండేటట్టు చూసుకున్నట్లయితే మనకి వాచ్ టైం అనేది పెరిగే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. కాబట్టి మీ వీడియోస్ అనేది ఒకసారి మీకు జనాలకు అలవాటు అయిపోయినట్టయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా చూడడానికి ఇష్టపడతారండి. మీరు పెట్టే కంటెంట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మాకు వచ్చేసి సబ్స్క్రైబర్ బాగానే ఉన్నారు, బట్ మాకు వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం పెరగట్లేదు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీకు సబ్స్క్రైబర్ పెరిగారు, కానీ మీకు ఏ వీడియోస్కి సబ్స్క్రైబ్ పెరిగారో మీరు అది చూసుకోవాలండి. వైట్ స్టూడియోలో అన్నీ ఉంటుంది. మన షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబ్ పెరిగారా లేదా లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబర్ పెరిగారని చెప్పేసి అక్కడ ఉంటుంది. అక్కడ వచ్చేసి మన షార్ట్ వీడియోస్కి వచ్చేసి సబ్స్క్రైబ్ పెరిగారనుకోండి, మనకి వాచ్ టైం అది షార్ట్ వీడియోస్ నుంచి వచ్చిన వాచ్ టైం వచ్చేసి లాంగ్ వీడియోస్ కలుస్తుందా అంటే కలవదు. అదేవిధంగా షార్ట్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి లాంగ్ వీడియో చూస్తారా అంటే చూడరు, వాళ్ళకి నోటిఫికేషన్ కూడా వెళ్ళదు. ఎలా అంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్కి వచ్చేసి మనకి సబ్స్క్రైబర్ బటన్ పక్కన ఉంటుంది, సబ్స్క్రైబర్ మాత్రమే ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ ఉంటుందా అంటే ఉండదు. అలా కాకుండా మీరు లాంగ్ వీడియోస్ చూడండి, సబ్స్క్రైబర్ అని ఉంటుంది, బటన్ సబ్స్క్రైబర్ ఉంటుంది, దాని పక్కన వచ్చి బెల్ ఐకాన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన నోటిఫికేషన్ అనేది మనం ఏ వీడియో పోస్ట్ చేసినా వాళ్ళు లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలా షార్ట్ వీడియోకి మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు, నెక్స్ట్ వాళ్ళకి అక్కడ బెల్ ఐకాన్ ఉండదు, కాబట్టి వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళదు. దానివల్ల మనకి సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నా కూడా మనకి వాచ్ టైం పెరిగే ఛాయిస్ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం మీరు పోస్ట్ చేసేది ఏదైనా స్టార్టింగ్లో వచ్చేసి లాంగ్ వీడియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దానివల్ల ఛానల్ కూడా చాలా తొందరగా మోనిటైజేషన్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే 10 మిలియన్స్ వ్యూస్, అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్ రావచ్చు. 10 మిలియన్స్ ఒక 3 మంత్స్లో రావాలంటే నాట్ ఈజీ అండి. మనం ఏం సెలబ్రిటీస్ కాము. ఓకే, ఒకలా వైరల్ అయితే అవ్వచ్చు ఏదైనా వీడియో, అది లక్ బేస్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి లాంగ్ వీడియోకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో వాళ్ళకి వెళ్తూనే ఉంటుంది. మనం ఏ వీడియో పోస్ట్ చేసినా వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి, వాళ్ళు చూస్తూనే ఉంటారు. కాబట్టి దీనివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. సో లాంగ్ వీడియోస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, షార్ట్ వీడియో కొంచెం తక్కువ పోస్ట్ చేయండి. వన్స్ ఒకసారి మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత మీరు షార్ట్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయండి. అప్పుడు ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఎలానో మోనిటైజేషన్ అయిపోయింది కాబట్టి షార్ట్ వీడియో కూడా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయండి. దీనివల్ల మనకి వ్యూస్ వచ్చినా రాకున్నా, వాచ్ టైం పెరిగినా పెరగకున్నా, సబ్స్క్రైబర్ వచ్చినా రాకున్నా ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయండి. 1 డే రాకపోవచ్చు, 2 డేస్ రాకపోవచ్చు, 3 డేస్ రావచ్చు, ఖచ్చితంగా దాని తర్వాత అయితే ఖచ్చితంగా వ్యూస్ వస్తుంది. ఖచ్చితంగా మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఎక్కడైనా డీలా పడిపోయినట్లయితే అక్కడ నుంచే మన ఛానల్ అనేది మనకి డౌన్ అయిపోతుంది. సో ముందుకు వెళ్ళదు. కాబట్టి సబ్స్క్రైబర్ పెరిగినా పెరగకున్నా, వాచ్ టైం పెరిగినా పెరగకున్నా మీరు ట్రై చేస్తూనే ఉండాలి. ఏది తొందరగా సక్సెస్ రావాలంటే ఏది ఊరికనే రాదండి. కష్టపడిందే మనకి ఫలితం. కష్టపడకుండా ఫలితం ఆశిస్తే మనకి కరెక్ట్ కాదు. కాబట్టి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ట్రై చేస్తూనే ఉండండి. వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయండి, టైం టు టైం పోస్ట్ చేయండి, పెట్టే కంటెంట్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఏ వీడియో పెట్టినా జనాలకు నచ్చే విధంగా పెట్టండి. సో వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.